వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఈ రోజు నక్పల్ హెట్రోడెక్స్ లో గ్యాస్ లీకేజ్ అయ్యి సుమారుగా 12 మంది అస్వస్థకు గురయ్యారు. వీళ్ళందరినీ కూడా నక్పల్లి సిఎస్సికి తీసుకురావడం జరిగింది. అందులో 3 పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి మిగతా విశాఖపట్నం అలాంటి హాస్పిటల్కి తరలించడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా సకాలంలో మా వైద్యాధికారులు చికిత్స అందించడం జరిగింది. వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు. ఈరోజు అనిత గారు రాష్ట్ర హోంశాఖ మంత్రులు విపత్తుల శాఖ మంత్రి శ్రీమతి అనిత గారు ఈరోజు మా నాయకులందరినీ అక్కడికి వెళ్ళి అక్కడ పర్యవేక్షించమని చెప్పారు. మరి ఈరోజు ఇటువంటి ప్రమాదాలు చాలాసార్లు ఇలాంటి కంపెనీలో జరుగుతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో అనిత గారు అయితే చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఈ కంపెనీ వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవట్లేదు. మరి అంత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేవుడు కరుణించాడు కాబట్టి చాలామంది బతికి బయటపడ్డారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రమాదవశాత్తు ఇంకా జరిగితే ఇంతమంది 12 మంది మరి ప్రాణాపాయానికి గురైతే వాళ్ళ ఫ్యామిలీలు ఏమైపోతాయని చెప్పేసి కంపెనీ వాళ్ళు ఆలోచించాలి. మరి ఈ పరిస్థితుల్లో మరి అనిత గారు అయితే చాలా సీరియస్గా ఉన్నారు. మరి రేపు రాబోయే కాలంలో ఎటువంటి జరగకుండా ఆవిడ గవర్నమెంట్ పరంగా చాలా మరి ప్రికాషన్ తీసుకునే అవకాశం ఉంది. మరి కంపెనీ వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నాం మేము, మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండకపోతే రేపు రాబోయే కాలంలో మీ అందరి మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి అనిత గారు చెప్పడం జరిగింది. మరి ఈ విషయంపై ఒకసారి అనిత మరి అది నా కంపెనీ వాళ్ళందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలి. జిల్లాలో చాలా కంపెనీలు ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. వాళ్ళందరూ కూడా మరి ప్రమాదాలు జరగకుండా మరి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.